శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 46వ అధ్యాయము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయంను ప్రారంభించదము. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారంచే సంసారం అనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరంగికముగను అదృశ్యముగను ఆట అంతయు నాడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితమునెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇది ఈ గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము, శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశంన గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపంన ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగ్పూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబ్ చాందోర్కర్లిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయంగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసికొనేదని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగ్పూర్, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలననుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటార్ మేనేజర్
శ్రీరామమందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబునిచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగచేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అని బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కళ్ళు నీరు గ్రమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడ్లోనూ పుణతాంబేలోనూ గలరనియు, వారు గయకు పోయి యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసి తిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరి తిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చననియు చెప్పెను. శ్యామ పూర్వం జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంటిని అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరిగా భావించడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండట చేత నేను ధనము విలువ చేయరాదు అనిరి. మరియు బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వారి పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ తాత్యా, మీరే బేరములు నేను మోసపోయి తినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరించి నెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలిహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్ను గడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగచేసి ఓదార్చవలెనని అనుకుంటుని.
అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని, అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన స్నేహితులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఎవరు నా నామమును భక్తి ప్రేమలతో చేస్తారో వారి కోరికలన్నీ నేను తీర్చవలెను. ఎవరు నా జీవితమును లీలలను పారాయణం చేయుదురో వారిని నేను అన్ని వైపుల నుంచి కాపాడవలెను. ఎవరు నాకు సంపూర్ణ శరణాగతులయ్యెదరో, ఎవరు నన్ను సంపూర్ణ విశ్వాసంతో పూజించెదరో, ఎవరు ఎల్లప్పుడూ నన్నే ధ్యానించెదరో వారిని అన్ని బంధముల నుండి విముక్తి చేయుట నా ప్రత్యేకత అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.